ఒక పల్లెటూరి కథ. మా ప్రేమ తప్పేనా? హృదయాన్ని కదిలించే నిజ జీవిత కథ. సో స్టోరీలోకి వెళ్దామా? ఒక చిన్న పల్లెటూరులో పెరిగిన సిరి చాలా డీసెంట్ అమ్మాయి. ఇంట్లో పెద్ద కూతురు. ఇంట్లో నాన్న మాట ఎప్పటికీ జవదాటకూడదు అనే అనుకునేది. లవ్ అంటే చాలా బ్యాడ్గా చూసేది. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా చేసేది కాదు. అదే ఊరిలో ఉన్న రాహుల్ చాలా శాంతంగా ఉండే అబ్బాయి. అమ్మా నాన్నల్ని చాలా గౌరవించేవాడు. డబ్బుల విషయంలో తల్లిదండ్రులను అస్సలు ఇబ్బంది పెట్టేవాడు కాదు. సిరి రాహుల్ వాళ్ళ పక్కన ఉన్న టౌన్లో కాలేజీలో కలిశారు. మొదట క్లాస్మేట్స్ లాగా స్నేహం. తర్వాత ఆ అబ్బాయి రోజు కాలేజీలో చూడడం సిరికి కూడా అర్థమైంది. కానీ ప్రేమ అనే చాప్టర్ నా లైఫ్లో లేదు అనుకునేది. తర్వాత మెల్లగా రాహుల్ రోజు తనతో మాట్లాడడానికి ట్రై చేసేవాడు. సిరి మాత్రం తప్పించుకొని తిరగడం, విననట్టు వదిలేయడం, ఇంకేదైనా ఎక్కువ చేస్తే తిట్టేది. అలా కాలం గడుస్తూ ఉండగా రాహుల్ ఒకరోజు ప్రపోజ్ చేశాడు. సిరి టైం వేస్ట్ చేసుకోకు, మంచిగా చదువుకో అన్నది. కానీ లోపల తెలియని పెయిన్, ఎందుకు ఇలా చెప్పాను అని. రాహుల్ కూడా పెయిన్తో కాలేజ్కి రావడం మానేశాడు. అప్పుడు సిరికి పెయిన్గా అనిపించింది. లోపల ఇష్టం ఉన్నా చూపివ్వలేకపోయింది. కానీ ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో రాహుల్కి చెప్పేసింది. తర్వాత ఇద్దరు ఒకరోజు ఒకటి గురించి తెలుసుకోవడం, అట్రాక్షన్ నుంచి ప్రేమ, నమ్మకం వరకు వెళ్ళింది. అలా ఆ విషయం సిరి ఇంట్లో తెలిసింది. ఆమె తండ్రి కోపంతో మన కులం మర్చిపోయావా, ఊరిలో పరువు పోద్ది అని కేకలు వేశాడు. సిరి భయంతో ఏడుస్తూ, నాన్న అతను మంచివాడు, నాకు రెస్పెక్ట్ ఇస్తాడు, కేరింగ్గా చూసుకుంటాడు అని నమ్మకం అన్నది. కానీ ఇంట్లో ఒక్కరు వినలేదు. సహజం ఏమంటుంది, మన పరువు పోతుంది అనే అదే మాటలు, అదే ఒత్తిడి పెట్టడంతో రాహుల్ ఇంట్లో కూడా అదే పరిస్థితి. మన కులం వేరు, బయట పెళ్ళి అసలు కుదరదు అన్నారు. మరుసటి రోజు సిరి రాహుల్ని ఇంటికి పిలిచి ఇద్దరు కలిసి సిరి తల్లిదండ్రుల మీద నిలబడ్డారు. మా ప్రేమలో తప్పు లేదు, మేము ఒకరికొకరం గౌరవించుకుంటున్నాం, మా జీవితం మేము నిర్ణయించుకోవాలి అని అన్నారు. రాహుల్ అడిగాడు. సిరి తండ్రి రాహుల్ని ఇంట్లో నుంచి పంపేశాడు. సిరి ఏడుస్తూ, వాళ్ళ నాన్న ఈ ఇల్లు దాటితే మా కూతురు కాదు అన్నాడు. ఆ మాట విన్న సిరి గుండె పగిలింది. ఆ రాత్రి ఇద్దరు సిరి వాళ్ళ టెర్రస్ మీద కలిశారు. సిరి మన ప్రేమ పాపమా రాహుల్ అని అడిగింది. రాహుల్ కన్నీళ్లు తుడుచుకుంటూ, ప్రేమ చాలా గొప్పది, ఎప్పుడు పాపం కాదు, కానీ మనల్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు అన్నాడు. భయం, ఒత్తిడి, అవమానం అన్నీ కలిసి వాళ్ళ మనసులను నలిపేశాయి. 2 ఇళ్లల్లో కలవరం. ఒక లేఖ మాత్రమే మిగిలింది. దాంట్లో ఏమి రాసింది అంటే, అమ్మా నాన్న, మేము తప్పు చేయలేదు, కానీ మీకు బాధ కలిగించాలనుకోలేదు, దయచేసి మారండి అని రాస్తారు. ఆ లేఖ చదివిన తల్లి కుమిలిపోయింది. తండ్రి చేతులు వణికాయి. చివరిగా తెలిసింది ఏమిటంటే, ఇద్దరు భూమి మీద లేరు. మా కూతురు సంతోషం కంటే కులం పెద్దదా అని సిరి తండ్రి గోడను కొట్టుకుంటూ ఏడ్చాడు. రాహుల్ తల్లి బతికుండగానే మాట వినాల్సింది అని చాలా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల వాళ్ళు బతికుండగానే అర్థం చేసుకోవాలి. పేరెంట్స్కి ఆ ప్రేమను నమ్మాలని ఇవ్వకపోతే కొంత టైం ఇవ్వండి, ఒత్తిడి పెట్టకండి. మీరు ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇలా ఈ సొసైటీలో చాలామంది కూతుర్లు కనుమరుగైపోతున్నారు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, కొంచెం టైం ఇవ్వండి, లేకుంటే వాళ్ళని వదిలేయండి. అంతేకాని ఒత్తిడి పెట్టకండి. ఆ కులం పేరుతో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు చేసుకుంటే అనుకుంటారు, ఉన్నవాళ్ళు మంచిగానే బాగా ఉంటారు. పెళ్ళికి ఒప్పుకుంటే కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దానిలో నరకం అనుభవిస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇలాగా క్యాస్ట్ ఫీలింగ్తో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా స్పాయిల్ అవుతున్నాయి. దీని గురించి మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.